హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో కూర కారం లేదా సంబార్ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కారం మనం చేసే ఏ కూరలకైనా మంచి టేస్ట్ని ఇస్తుంది. అంటే వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, వేపుళ్ళైనా, పులుసు కూరలైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కూరల టేస్ట్ ఈ కారం వేసుకోవడం వల్ల రెట్టింపు అవుతుందని అయితే చెప్పొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు నేను 1 కేజీ సంబార్ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కొలతలతో సహా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే మీరు మొదటిసారి చేస్తున్నా సరే ఈ కారంని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ చేసుకుంటే. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 5 కేజీల కాయలు తీసుకున్నాను. కానీ నేను 1 కేజీ మాత్రమే సంబార్ కారం చేస్తున్నాను. మిగతాదంతా కూడా పచ్చికారమే ఉంచుతానండి. మార్కెట్ నుంచి మనం కాయలు తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా తడి క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని తొడిమలు తీస్తూ శుభ్రంగా తుడుచుకుంటే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. సో నేనైతే ముందుగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క కాయని తుడుచుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత చూడండి, ఇక్కడ నేను మిల్లుకి తీసుకెళ్ళాను. మిల్లులో వేసే క్లిప్ కూడా ఒకటి చిన్నది తీసానమాట. సో మిల్లులో మనం ఆడించుకోవాలి. నేను ఇంకా ఏమీ వేయకుండానే ఆడిస్తున్నానండి. ఫస్ట్ పచ్చికారమే ఆడించుకొని తీసుకొచ్చుకుంటాను. తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత సంబార్ కారం తయారు చేసుకుంటాను అనమాట. ఇది 5 కేజీల పచ్చికారం. సో కారము మనం మిల్లు నుంచి ఇంటికి తీసుకురాగానే బాగా వేడిగా ఉంటుందన్నమాట. సో కారం అనేది వేడిగా ఉంది. సో అందుకని ఒక 4-5 గంటల పాటు దీన్ని పక్కకు వదిలేస్తే ఇదంతా కూడా చల్లారిపోతుంది. ఈ చల్లారిన తర్వాత మనం సాంబార్ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చల్లారిన తర్వాత ముందుగా నేను 1 కేజీ కారంని మాత్రం బేషన్లో పోసుకొని మిగతా 4 కేజీల కారంని, పచ్చికారంని సో ఇలాగా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఇప్పుడు మనం చేసిన కేజీ కారం ఒక 2 మంత్స్ వచ్చిందనుకోండి సాంబార్ కారం, తర్వాత నేను మళ్ళీ ఈ ప్యాక్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ తయారు చేసుకుంటాను అనమాట. ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకని 1 కేజీ మాత్రమే తయారు చేసుకొని మళ్ళీ ప్రాసెస్ అనేది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను. సో ఇలా ఈ 2 ప్యాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. పచ్చికారంని ఇలా కవర్స్లో పోసుకొని పైనుంచి చక్కగా పిన్స్ కానీ కొట్టేసామనుకోండి, మనకి ఇంకా కారం అనేది అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ ఏమీ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా బేషన్లో పోసిన 1 కేజీ కారంకి మనం సంబార్ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొలతలు చూద్దామండి. ముందుగా కేజీ కారంకి 200 గ్రాముల ధనియాలు తీసుకుంటున్నాము. అలాగే ఒక 20 గ్రామ్స్ మెంతులు తీసుకుంటున్నాము. అలాగే 50 గ్రాములు ఆవాలు తీసుకుంటున్నాము. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాము. 100 గ్రాములు రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాము. అలాగే 100 గ్రాములు జీలకర్ర తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా 1 కేజీకి నేను చెప్పే క్వాంటిటీ అనమాట. సో 1 కేజీకి ఇవన్నీ మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కారం తయారు చేసుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సో ముందుగా ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో గింజ చక్కగా చిట్లే వరకు వేయించుకోండి. సో ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకి కారంకి కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అంటే మనకు వేగగానే మంచి అరోమా వస్తుందండి. సో అలా అరోమా రాగానే చక్కగా దింపేసేయడమే. చూడండి ఎంత చక్కగా వేగాయో. వీటిని వేయించటంలోనే మనకు సంబార్ కారం టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో వీటిని ఒక బేషన్లో పోసేసుకోండి. వేయించినట్టుగా ఒక బేషన్లో పోసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కూడా మనకి చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. సో అందుకని నిదానంగా చక్కగా తిప్పుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేగంగానే అదే బేషన్లోకి వేసుకోండి. తర్వాత మెంతులు 20 గ్రామ్స్కి మించి ఇంకా వేసుకోవద్దండి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వేసుకుంటే. సో చూడండి మెంతులు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కొంచెం వేడైతే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఉప్పు కొంచెం చమ్మగా ఉంటుంది కాబట్టి ఉప్పును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తడిపోయే వరకు కూడా వేపుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒకే బేషన్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి.
ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టుకోండి. చూడండి మెత్తటి పౌడర్ లాగా పట్టుకున్నాను అనమాట. సో ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి ఒక 2 చెంచాల కారం వేసుకోండి. సో ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా గ్రైండ్ చేసామనుకోండి ముద్దైపోతుంది. అందుకని ఒక 2 చెంచాల కారం వేసుకొని ఒక పల్స్ ఇచ్చామంటే మనకు కారంలోకి ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా బాగా కలిసిపోతాయి. సో ఇప్పుడు ముందుగా ఈ వెల్లుల్లిపాయలు వేసిన కారంని ఈ బేషన్లోకి వేసుకొని కలుపుకోండి. వెల్లుల్లిపాయలు వేయంగానే కారం వాసన అయితే ఎంత బాగా వస్తుందన్నమాట. సో చక్కగా ఈ వెల్లుల్లిపాయల కారం అంతా కూడా మిగతా కారంలోకి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, సో ఈ పొడి అంతా కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇవన్నీ మనం వేసాం కనుకనే మనకి కూరలు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్స్ట్రాగా మళ్ళీ కూరలు చేసేటప్పుడు వెల్లుల్లిపాయ కారము, సో మళ్ళీ ధనియాలు పట్టి వేయడం ఇలాంటి ఏం అవసరం ఉండదు అనమాట. ఈ కారం డైరెక్ట్గా వేసేసుకుంటే చాలు, ఏ కూరలైనా మంచి టేస్ట్ వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా సరే మీరు ఈ వీడియో చూస్తూ మెజర్మెంట్స్ని చూస్తూ చేసుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంట్లో అలాగే కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 స్పూన్ల వరకు పసుపుని కూడా వేశాను. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే, సో ఈ కారం వేసుకునేటప్పుడు ఉప్పుని కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మనం ఈ కారంలో ఉప్పు అనేది కొంచెం కలిపాం కాబట్టి, సో పచ్చి కారంతో వేసినట్టుగా ఎక్కువ ఉప్పు వేయకుండా ఈ కారం వేసుకునేటప్పుడు ఉప్పును కూడా చూసుకొని కూరల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే స్మెల్ అయినా టేస్ట్ అయినా ఏం తేడా రాదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.